ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు అనేక మందికి చిక్కులు తెచ్చిపెట్టాయి. కావాలని పోస్టులు చేసి కేసుల్లో బుక్ అయిన వారు చాలా మంది ఉన్నారు. మరికొందరేమో అనాలోచితంగా తెలుసో తెలియకో పోస్టులు పెట్టి పోలీస్ కేసుల్లో బుక్ అయ్యారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో మాట్లాడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్తున్నారు. ఒక వ్యక్తిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడితే డిజిటల్ ఎవిడెన్స్ కింద 100 సంవత్సరాలైనా అవి ఉంటాయని, కాబట్టి ఎవరూ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్ట్ చేయవద్దంటున్న ఐజీ రవికృష్ణతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. వచ్చిన తర్వాత ఇటు గంజాయి మీద కావచ్చు, సైబర్ క్రైమ్ దాని మీద కూడా ఎక్కువ ఉక్కుపాదం అవుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఐజీ రవికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సైబర్ నేరాల పట్ల మీరు ప్రజలకు చేస్తున్నటువంటి అవగాహన విధానాలు చూడవచ్చు. సైబర్ స్పేస్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా సైబర్ నేరం జరిగినప్పుడు 1930కి సమాచారం అందించాలి. సైబర్లోని ప్రత్యేకంగా డిజిటల్ ఫ్రాడ్ కానీ, హ్యాకింగ్ కానీ, ఫిషింగ్ కానీ, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ, డిజిటల్ అరెస్ట్ కానీ ఇటువంటి చాలా జరుగుతున్నాయి. వీటి మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ 1930 కానీ సమాచారం ఇవ్వాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా సైబర్ స్పేస్లో అందరూ కూడా సైబర్ హైజీన్ పాటించాలి. అశ్లీల పదజాలం కానీ, అసభ్య పదజాలం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఎక్కడైనా కామెంట్ పెట్టినా, ఒక వీడియో అసభ్యకరమైన వీడియో పోస్ట్ చేసినా అది డిజిటల్ ఎవిడెన్స్ కింద మారుతుంది. భవిష్యత్తులో వాళ్ళు కఠినమైన చట్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకసారి పోలీస్ కేసులు ఇరుక్కుంటే ఇంకా వాళ్ళ రికార్డ్ అంతా కూడా మనకి CCTNSలో నిక్షిప్తమై ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళకి పాస్పోర్ట్ రావాలన్నా, ఇంకేమైనా వాళ్ళ ఉద్యోగాలు రావాలన్నా చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. యువకులు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం. గంజాయి మీద ఎంత ఉక్కుపాతం చేసినప్పటికీ కూడా సరఫరా అనేది జరుగుతూనే ఉంది, నిత్యం జరుగుతూనే ఉంది. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒక ఈగల్ సంస్థకు సంబంధించి? ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలోని కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ బాగా జరుగుతుంది. ప్రత్యేకంగా మన రాష్ట్రంలోని ASR జిల్లాలోని 9 మండలాల్లోని సుమారుగా 375 గ్రామాల్లోని ఈ పంట సాగు అవుతుందని గతంలో మేము గుర్తించడం జరిగింది. మనం ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,803 ఎకరాలకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం, సుమారుగా 46 లక్షల శాప్లింగ్స్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంకా ఈ సంవత్సరంలో జరిగింది. ప్రత్యేకంగా 359 కుటుంబాలను ఐడెంటిఫై చేసాం. వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టి ఈసారి గంజా కల్టివేషన్ లేకుండా మన రాష్ట్రంలో చేయడం జరిగింది. 93 ఎకరాల్లో మనం గంజా గుర్తించి వాటిని ధ్వంసం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి గంజా ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఒక 5 జిల్లాల నుంచి మనకు వస్తుంది. వాటి మీద కూడా ట్రాన్స్పోర్టేషన్ నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరినీ కూడా మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తాం, 1972 కాల్ చేయమని. ఎక్కడైనా సరే గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాడుతుందని సమాచారం ఉంటే ఇంకా మాకు తెలియచేయండి. మా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా మేము కూడా ప్రత్యేకమైన సమాచారం ద్వారా వాటిని అరికట్ట ప్రయత్నిస్తున్నాం. కొన్ని మెడికల్ షాపులు ఇప్పటికి కూడా ఒక మెడిసిన్ ద్వారా, కొన్ని డ్రగ్స్ ద్వారా ఈ సరఫరా నడుస్తుంది. దీని ద్వారా యువత కూడా ఎక్కువగా ట్యాబ్లెట్లకు అలవాటు పడుతూ ఉన్నారు. దీని మీద మీరు యువతకి ఎలాంటి అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆపరేషన్ గరుడ చేయడం జరిగింది. NRX డ్రగ్స్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అబ్యూస్ కాకుండా చూడడం కోసం ప్రత్యేకంగా 4 డిపార్ట్మెంట్స్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, VND, లోకల్ పోలీస్, అదేవిధంగా ఈగల్ బృందాలుగా ఏర్పడి సుమారుగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్స్, మెడికల్ అసోసియేషన్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసాం. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఈ సంబంధించి ప్రతి మెడికల్ షాప్లో కూడా బోర్డు పెడుతున్నారు. NRX డ్రగ్స్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పోస్టుల మీద కూడా ఎక్కువగా ఇటు సంబంధించి ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మీద కావచ్చు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? యువకులు గుర్తించాలి. మనకి సైబర్ స్పేస్లో మీరు చేసే ప్రతి పని కూడా 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల దాకా అలాగే ఉంటుంది. మీ భవిష్యత్తు పాడు చేసుకోకండి. పార్టీలు ఏదైనా సరే మీరు వ్యక్తిగత దోషులకి వెళ్ళొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీకు అభిమానం ఉంటే ఇంకా పార్టీ మీద కానీ, మీ హీరో మీద కానీ, ఎవరి మీద అభిమానం ఉంటే మీరు బ్లడ్ డొనేషన్ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయండి. వ్యక్తిగత దోషణలకి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దోషణలకి వాటికి వెళ్ళొద్దని. అదేవిధంగా సైబర్ స్పేస్లోని
కలుషితం చేయొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పూర్తిగా చూసుకుంటే ఇటు సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, లేదు అంటే గంజాయి మీద కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఉక్కుపాదం మోపుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వారిపై అసభ్య పదజాలంతో మాట్లాడే వారిపై ఇప్పటికే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు సోషల్ మీడియాకి సంబంధించి ఒక ప్రత్యేక ఏదైతే ఎవరైతే ఈ పోస్టులు అయితే పెడతా ఉన్నారో అసభ్య పదజాలంతో వారిని ప్రత్యేకంగా గుర్తించడానికి ఒక సాఫ్ట్వేర్ను కూడా తీసుకువచ్చి వీరిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. కాబట్టి సోషల్ మీడియాను ఎవరూ కూడా తప్పుగా వినియోగించొద్దు అంటూ కూడా ఐజీ రవికృష్ణ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24 గుంటూరు.